హలో అండి, అందరికీ నమస్కారం. నేను లాస్ట్ 4 మంత్స్ నుంచి ఓం నమ శివాయ అనే వీడియో చేస్తున్నాను కదండీ. ఓం నమ శివాయ అని రాసి పెనుమాక శివాలయం పెనుమాక పంపించండి. పెనుమాక శివాలయం పంపిస్తే అక్కడి నుంచి అర్చకులు, నా చిన్ననాటి స్నేహితుడు అర్చకుల వారు అక్కడి నుంచి శ్రీశైలం తీసుకెళ్తారు, దేవస్థానానికి అప్పచెప్తారు అని చెప్తున్నాను కదా. ఆ శివాలయం పెనుమాక ఇదేనండి. నేను ఎప్పుడు వీడియోలు చేస్తూ చెప్తూ ఉంటాను కదా, అక్కడ రాసి పంపించండి అని. ఆ టెంపుల్ గురించి మీకు చెప్పడానికి నేను ఇక్కడికి ఈరోజు నా సంకల్పం నెరవేర్చుకోవడానికి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చానండి. సో ఇగోండి లోపల మీకు ఇదంతా ఇక్కడ మొత్తం జరిగేదంతా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. ఈ గుడి టెంపుల్ విశేషత అంతా మొత్తం మీకు చెప్తాను. 300 years నాటి టెంపుల్ అంటండి. అక్కడ పంతులు గారు మాటల్లోనే మీకు అంతా చూపిస్తాను. ఇదండి సింహద్వారం ఇదనమాట. పెనుమాక శివాలయం స్టార్టింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత స్టెప్స్ మేము కొంచెం ఎర్లీగా వచ్చేసామండి. పంతులు గారు కొంచెం లేట్ అయ్యారు, మేము చాలా ఎర్లీగా వచ్చాము. సో ఆయన వచ్చేసరికి ఇక్కడ మా మరదలేమో మొత్తం ముగ్గులో ఎన్ని వేసేసింది, మా సిస్టర్ ఏమో వీడియో తీస్తుంది. నువ్వు కనిపించాలి కదా రా అంటే, లేదు నేను వీడియోస్ తీస్తాను, మా చెల్లి బాగా కవర్ చేస్తుంది అనమాట, వీడియోస్ అన్ని బాగా తీస్తుంది. సో అందుకని తను వీడియో తీస్తుంది. ఇవ్వండి ధ్వజస్తంభం, శివాలయానికి ఎదురుగా అక్కడ ధ్వజస్తంభం ఉంటాడు, శివుడికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ వస్తేనేమో కాలభైరవుడు. మామూలుగా కాలభైరవుడు నల్లరాతి విగ్రహంలో కనిపిస్తాడండి, కానీ ఇక్కడ పాలరాతి విగ్రహంలో ఉంటాడు. స్వామి బాగుంటారు, చిన్నగా ఉంటారనమాట. కాలభైరవుడు బాగుంటుంది. ఈ కాలభైరవ స్వామి వెనకాతల ఆ బ్యాక్ సైడ్ ఏమో నవగ్రహాలు ఉంటాయండి. శివుడికి అటుపక్క సైడ్ పక్కన ఒక సైడ్కి నవగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ జమ్మి చెట్టు ఉందండి. ఈ జమ్మి చెట్టుకి ఆపోజిట్లో ఉసిరి చెట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఉసిరి చెట్టు. చూడండి, ప్రదోషకాలంలో స్టార్ట్ అయింది మాకు అంతా. మా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నా చిన్ననాటి స్నేహితుడు చెప్పాను కదండి, ఆయన అర్చకుడు కూడా ఇక్కడ అని. అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి నేను మీకు చెప్తా ఉన్నాను కదా, ప్రదోషకాలంలో దీపాలు వెలిగించి ఆ దీపాల వెలుగులో నా సభకి పూజ జరుగుతూ చూపించాలని నా కోరిక అని, మీకు వీడియో చూపించాలని. సో దానికి రెడీ చేస్తున్నారండి వీళ్ళందరూ. చూడండి, అందరూ నా సంకల్పానికి ఎంత మంచిగా తోడయ్యారు. ఏమీ ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను ఇట్లా చెయ్యాలి అనుకుంటున్నానంటే ఇంక చెప్పిందే తరువుగా నా స్నేహితుడు దానికి సరి అని చక్కగా అందరితో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి, ఎవరికి ఏది తక్కువ కాకుండా అందరం ఒక్కొక్క పని చేసుకుంటూ. ఇవ్వండి మా ఫ్రెండ్స్ ఇక్కడ హోమం చేస్తారు కదండి. దాంట్లో ఈ హోమంది కూడా ప్లెయిన్గా ఉంటే, ఇలా ప్లెయిన్గా ఉండకూడదు, మనం చేసేదానికి అంత నిండుగా కనిపించాలని మొత్తం శుభ్రం చేసి నా స్నేహితురాళ్ళు, వీళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్ అండి, మా స్కూల్ ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ క్లీన్ చేసేసి శుభ్రంగా పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టేసి అది ముగ్గు పిండితో ముగ్గులు వేసేసి పువ్వులు పెట్టి ఎంత బాగా, చూడండి ఎంత బాగా చేస్తున్నారు, చక్కగా అలంకరిస్తున్నారు. యాక్చువల్గా హోమంలాగా వెలిగించాలంటే అనుకున్నారు, కాకపోతే అలా చేయకూడదు, అది కూడా అలా చేయకూడదని చెప్పారని ఇంకా ఆగిపోయారు వాళ్ళు. సో ఇవ్వండి మా ఫ్రెండ్స్, ఆమె మా మరదలు, మా తమ్ముడు వైఫ్ను వాళ్ళ బాబు, అండ్ మా చెల్లి వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు వాళ్ళ పాప పక్కన కూర్చొని ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి, చిన్న ఆంజనేయ స్వామి భలే ఉంటాడండి. తర్వాత దీపం వెలిగించాక దీపం వెలుగులో చూపిస్తాను, చాలా బాగుంటాడు. వచ్చినప్పుడు గుడి టెంపుల్ ఓపెన్ చేయగానే ఎన్ని కోతులు వచ్చేసాయండి, అసలు పైనుంచి కింద వరకు. భయం వేసింది. స్వామి పిల్లలు ఉన్నారు, భయపడుతున్నాం స్వామి, అందరం ఇలాగ పక్కకి వెళ్ళిపోండి అని అంటే మీరు నమ్మరు, శివయ్య సాక్షిగా అలా ఎలా వెళ్ళిపోయాయండి. మా ఫ్రెండ్ కూడా అదే చెప్తున్నాడు అనమాట, ఏంటి అలా వెళ్ళిపోయింది. కొన్ని దీపాల వెలుగులో మంత్రాలతో చదువుతున్నారు, వినండి. సాధ్యం ద్రవతి సంయుక్తం వహ్నాయుస్తం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్యం దివ్యం భక్త్యా దీపం దైత్యం దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్భోర్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరిదే పాపం దధ్యా దీపం నమో నమోస్తుతే. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతమగ్ని తమే వాంతకతు భాతి సమేంద్రం విపాతి రుద్ర సహిత ఉమాదీపం దర్శయామి. చూశారు కదండి, దీపం ఆ మంత్రం చదువుతూ దీపాలు వెలిగిస్తూ. నిజంగా నా కళ ఎంత బాగా నెరవేరుద్దని అనుకోలేదండి. ఆ శివయ్య నా సంకల్పానికి ఇంత మంచిగా స్పందన ఇప్పిస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ దీపాల వెలుగులో నా శివయ్యని చూస్తూ అలాగా అసలు ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట. అది ఏదన్నా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ అనుభవం తెలుస్తుందండి మనకి, అది ఏంటన్నది తెలుస్తుంది. నాకు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు అనమాట, ఎలా చెప్పాలో ఎలా మాట్లాడాలో. ఇది నా ఫస్ట్ అనుభూతి నిజంగా. నేనేంటి శివయ్య నాకు ఇలా చెప్పడం ఏంటి, నేను అందరికీ ఇలా చెప్పి నా సంకల్పం ఇలా చెప్పడం ఏంటి యూట్యూబ్ ద్వారాగా. ఇంకా అందులో ఇలా రాసి చాలామంది ఇలా ఓం నమ శివాయ అని రాసి నాకు ఇవ్వడం ఏంటి, ఇక్కడ శివాలయానికి పంపించడం ఏంటి, ఇవన్నీ
నా చేత శివయ్య ఎందుకు ఇలా చేయించాడు, చాలామంది చాలా మాట్లాడారండి. నన్నైతే లైక్ల కోసమనో సబ్స్క్రైబ్స్ కోసమనో ఇట్లా నేను చేస్తున్నానని. కొంతమంది రిలేటివ్స్లో కానీ బయట వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చాలా బయటగా మాట్లాడారు. ఇక చూడండి అప్ చెప్పేస్తున్నాను ఆయనకి బుక్స్, అదే కాదండి ఇంకా చాలా పక్కన ఉన్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరిశీలించామి అమృతమస్తు అమృతో వస్త్రమసి శ్రీ మహాగణాధిపతే నమః. కదలీవ నివేదనపయామి. ఓం స్వాహా. मध्ये मध्ये वाणीं समर्पयामि अमृताविधानमसि उत्तराविं समर्पयामि. हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि. प्रचोदयात् प्रसन्दवासत्येन परिशिञ्चामि अमृतमस्तु अमृतो भस्मश्रवणेश्वरस्मने नमः. कदलीव निवेदनान् समर्पयामि. ओं मध्ये मध्ये वाणीं समर्पयामि अमृताविधानमसि उत्तरावो समर्पयामि. हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि. सुब्रह्मण्येश्वरस्मने नमः. ओं भूर्भुवस्सुवः तत्सर्वरे श्रीधियो न प्रचोदयात् रत्नवासत्येन परिशिञ्चामि अमृतमस्तु अमृतो भस्मं श्री कलवराम्बिकादेव्यै नमो नमः. कदलीफलनिवेदनान् समर्पयामि. ॐ मध्ये मध्ये वाणीं समर्पयामि अमृताविधानमसि उत्तराविं समर्पयामि. हस्तो प्रक्षालयामि पादो. హలో అండి, అయిపోయింది. ఇప్పుడు చక్కగా వచ్చేసాము పెరుమాళ శివాలయంలో. మొత్తం అయిపోయింది. ఇదిగోండి దీపాల మధ్యలో ఉంచి నా శివయ్యకి చక్కగా ఎంత బాగా చేశారంటే, మా ఫ్రెండ్ నా స్నేహితుడు ఇంకో పంతులు గారు అర్చకులు, ఆయన ప్రధాన అర్చకులు అనమాట. బాగా చేశారు అసలు, ఇంకా చెప్పక్కర్లేదు, తిరుగులేదు, మనసు తృప్తిగా ఉందన్నమాట. సో ఇదిగోండి ఆయనే. మీ పేరండి? రత్నాకర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మున్సిపాలిటీ వరకు వచ్చేదండి. 300 సంవత్సరాల దగ్గర 300 సంవత్సరాల పైనుంచే గుడి ఉంది. 300 సంవత్సరాలు 300 సంవత్సరాల పైనుంచే గుడి ఉంది. ఓకే. తర్వాత మన రీసెంట్గా 1 year బ్యాక్ పునఃప్రతిష్ఠ జరిగింది. స్వామివారి పునఃప్రతిష్ఠ జరిగింది. ఓకే ఓకే. మున్సిపాలిటీ వరకు తర్వాత తాతల తరాల నుంచి అన్నయ్యాళ్ళు, తర్వాత మేము అలాగా మున్సిపాలిటీ వరకు మారుతూ ఉంటాం. ఇయర్ బై ఇయర్ అప్పుడు మారుతూ ఉంటాం. పూజా కైంకర్యాలు మాత్రం ప్రతిదీ ప్రదోష కాలంలో కానివ్వండి, ప్రతి పూజ మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మల్లేశ్వర స్వామి సాక్షాత్తు ఇక్కడ అమ్మవారు వచ్చేసి భ్రమరాంబాదేవి. శ్రీశైలంలో కనుక మనం ఏ రకంగా అయితే కనుక మల్లేశ్వర స్వామి భ్రమరాంబాదేవిని దర్శించుకుంటూ ఉంటామో, భ్రమరాంబాదేవి రాక్షస సంహారం కోసం భ్రమరాంబ అంటే తుమ్మెద రూపంలో వచ్చి ఆ రాక్షసు సంహరిస్తుంది కదా, అదేవిధంగా ఇక్కడ అమ్మవారు కూడా మనకి భ్రమరాంబాదేవిగా దర్శనమిస్తూ ఉంటుంది. సాక్షాత్తు మల్లన్న స్వామి ఇక్కడ మనకి కొలువై ఉండి భక్తుల పాలిత కొంగు బంగారమై ఏ కోరిక కోరుకున్నా సరే అది ధర్మబద్ధమైన కోరిక అయి ఉంటే కనుక తప్పనిసరిగా నెరవేరటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఎన్నో 350 సంవత్సరాలు దగ్గర ఈ ఆలయం పాతది, ఎంతో చక్కగా నిర్మించడం జరిగింది. ఎంతో వేద శాస్త్రాలతో చక్కగా వేద మంత్రాలతో ప్రతిష్టలు జరిపించడం జరిగింది. అంతేకాకుండా అర్చకులు కూడా అందరూ కలిసిమెలిసి చక్కగా ప్రతి కార్యక్రమంలో కూడా కళ్యాణ మహోత్సవాలు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, అదేవిధంగా ప్రదోషకాలంలో నందీశ్వర స్వామికి కూడా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. శరన్నవరాత్రులు, అదేవిధంగా మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు, రాశ్యామలాదేవి నవరాత్రులు, అంతేకాకుండా మనకి ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి చైత్రమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు కూడా మనకి విశేషంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. నవరాత్రులు అయితే కనుక అమ్మవారిని ఏ రోజైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అలంకరించడం జరుగుతుందో అదేవిధంగా మన అమ్మవారిని కూడా అదే అలంకరణలో భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో పాల్గొని భక్తులే మేమున్నాము అని చెప్పి ఈ దేవాలయాన్ని ముందుకు నడిపించి వారి యొక్క కోరికలు కూడా తప్పనిసరిగా నెరవేరాయి. ఇక్కడే కాదండి, యావత్ ప్రపంచంలో అమెరికాలో, లండన్లో వాళ్ళు కూడా చక్కగా గోత్రనామాలు ఇచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. వారందరూ సహాయ సహకారాలు, భక్తుల సహాయ సహకారాలు, అర్చకుల సహాయ సహకారాలతో చక్కగా ఈ దేవాలయాన్ని ముందుకు నడిపిస్తూ ప్రతి పూజా కైంకర్యాలు కూడా నిత్యం నిర్వహిస్తూ వస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అభిషేక మహోత్సవ కార్యక్రమాలు, అంతేకాకుండా అమ్మవారి కుంకుమ పూజ మహోత్సవ వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా మనందరం కూడా చక్కగా ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని కూడా హైదరాబాద్ నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో రాసి ఈరోజు మన పినమాకలో వేయించేసినటువంటి భ్రమరాంబమల్లేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు భక్తులు. ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రీశైలం చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా రాసేవారు ఉంటే కనుక ఓం నమః శివాయ అనేది
ఆ పుస్తకం ఉంది. ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం ఎవరైనా రాస్తే కనుక మీరు ఆ పుస్తకాన్ని మాకు అందజేస్తే మీ గోత్రనామాలతో ఇక్కడ చక్కగా పూజా కైంకర్యాలు నిర్వహించి శ్రీశైలంలో ఇవ్వటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ రకంగా చక్కగా ఓం నమ శివాయ అని చెప్పి పంచాక్షరి మంత్రాన్ని లిఖించడం జరిగింది. ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా శ్రీశైలం సాక్షాత్తు మల్లేశ్వర స్వామి చెంతకి భ్రమరాంబాదేవి సన్నిధానంలో కూడా చేర్చి భక్తులందరికీ కూడా చక్కగా ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధించి అందరి జీవితాలు కూడా శుభాలు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అర్చక స్వామిలో కోరుకుంటున్నాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శ్రీమాత్రే నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇంకా అయిపోయింది సంకల్పం. ఇట్లా నేను మెడిటేషన్ చేసుకున్నాను. నా శివయ్యని అలా చూస్తూ కళ్ళు మూసుకొని చూసారు ఎంత బాగున్నాడు దీపం వెలుగులో నా శివయ్య. అలాగే భ్రమరాంబికాదేవి కూడా అండి, అమ్మవారు ఎంత బాగుంటుందో, అలంకారం ఎంత బాగా చేస్తారో చూడండి. అసలు తల్లి కూర్చున్నట్టే ఉంది, అంత బాగా జరిగింది. తీసుకెళ్ళిపోయారు. వివిధ రకాలైనటువంటి ప్రాంతాల నుంచి అందరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి శివపంచాక్షరి మంత్రం రాసి మనం శ్రీశైలంలో దేవస్థానానికి చేరుస్తాము అని చెప్పి ఈ ఓం నమ శివాయ అని చెప్పి పంచాక్షరి మంత్ర పుస్తకాన్ని భక్తులందరూ కూడా వివిధ రకాల ప్రాంతాల నుంచి ఇవ్వడం జరిగింది. వారి పుస్తకాలు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో రాసినటువంటి ఈ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం ఈరోజు శ్రీశైలానికి చేర్చడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ శ్రీశైల భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి. ధన్యవాదాలు. శుభదినం. చూసారు కదండి, శ్రీశైలం కూడా తీసుకెళ్ళిపోయారు నా స్నేహితుడు. అక్కడికి తీసుకెళ్ళి దేవస్థానానికి చెప్పేసరి కొంది పెనుమాక శివాలయంలో పుస్తకాలన్నీ శివుడి దగ్గర ఎలా పెట్టారో చూసారా, నా శివయ్యని చూసారా వెలుగులో. అలాగే భ్రమరాంబ గది ఇలాగా నా సంకల్పం నెరవేరిందండి ఎంత చక్కగా. మీరు ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే వాళ్ళు ఎవ్రీ మంత్ కానీ 2 monthsకి ఒకసారి కానీ వెళ్తారంట. సో ఇంకా రాసి అక్కడ పంపించుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి, మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. నా కోరిక నా సంకల్పం రెండూ నెరవేరాయండి. నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగోండి నా సంకల్పం ఇలా నెరవేరింది వీళ్ళందరితో. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళందరికీ. నా స్నేహితుడికి మరీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.